నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి ఈగో మీద పవన్ కళ్యాణ్ గారు అయితే దెబ్బ కొట్టారు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంతకుముందు చూస్తే పవన్ కళ్యాణ్ మీద ఎలా మాట్లాడారో చూసాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈగోతో మాట్లాడుతున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. మరి ఇందులో అసలు ఏం జరుగుతుంది, ఏంటి, పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఇంత అదైపోతున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి అహం మీద, ఈగో మీద పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టారు అని అనుకోవచ్చా సార్ మనం? సో ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే నచ్చదో అవే ఆయన కళ్ళెదురు కనిపిస్తున్నాయి. బహుశా అందుకే ఆయన కలత చెందారేమో. కలత చెంది ఆయన కలత చెందినట్టు కనిపించకుండా మళ్ళా లేస్తాము, మనం కింద పడ్డాము అని చెప్పి చెబుతున్నారు. బట్ ఆయన మాటల్లో ఖచ్చితంగా ఆయన కలత చెందారు అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయనకి బ్యాడ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఒక వేదిక మీద కనిపించడం, ప్లస్ వాళ్ళిద్దరినీ నరేంద్ర మోడీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వాళ్ళని ప్రజలకు పరిచయం చేయటం. ప్రజలకు పరిచయం అంటే వాళ్ళు ఆల్రెడీ తెలుసులే, బట్ వాళ్ళు చేతులెత్తి అందరికీ మేము ఒకటే అనేటువంటి సంకేతం ఇచ్చారు కదా, అది జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది. ఖచ్చితంగా వెంటాడే సీన్ అది, ఆ సీను. ఎందుకంటే ఇగో అనేది జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు. ఆ ఇగో ఏదైతే ఉందో, అహం ఏదైతే ఉందో, దాని మీద పవన్ కళ్యాణ్ కొట్టారు, కసి తీర్చుకున్నాడు. రిటర్న్ గిఫ్ట్ మామూలుగా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ. ఎందుకనంటే, మనం కొంచెం గతానికి వెళ్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళందరినీ, హీరోలను కూడా పిలిపించుకున్నాడు. టికెట్ విషయంలో మాట్లాడడానికి హీరోలు వెళ్ళారు. ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా క్యాంప్ ఆఫీస్లో అందరూ బయటే కార్లు పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళారు. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి వెళ్ళి అందరూ కూర్చున్న తర్వాత, మీరు సహాయం చేసేటువంటి పొజిషన్లో ఉన్నారు అని అంటే ఈయన నమస్కారం పెడతాడు చేతులెత్తి, చిరంజీవి. దానికి ప్రతి నమస్కారం చేయకుండా ఒక నవ్వు, ఆయన నవ్వు విచిత్రంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి నవ్వు. సరే, వాళ్ళ అభిమానులకు నచ్చచ్చు, కానీ ఆయన నవ్వు ఏదైతే ఉందో ఆ నవ్వు చిరంజీవిని కించపరిచేలా ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రతి సందర్భంలో కూడా, ప్రతి వేదిక మీద, ఎన్నికల ప్రచారంలో కూడా ఈ దృశ్యాన్ని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, తెలుగు వాళ్ళందరికీ తెలుసు, ఒక పెద్ద హీరో టాలీవుడ్లో. ప్లస్ ఆయన కేంద్ర మాజీ మంత్రి, పద్మవిభూషణ్. ఇవన్నీ ఇంత పెద్ద వ్యక్తిని ఆయన పిలిపించుకొని నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం కూడా చేయకుండా తన ఈగోని సాటిస్ఫై చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన చెప్పేది పవన్ కళ్యాణ్ ప్రతిసారి. సో ఆయన ఆ విధంగా చెప్తుంటే పవన్ కళ్యాణ్ని 4 పెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ర్యాగింగ్ మామూలుగా చేయాలి. ఎన్నికల ప్రచారం మొత్తం పవన్ కళ్యాణ్ తిట్టడం వరకే పరిమితం అయింది జగన్మోహన్ రెడ్డిది. ఆయన చేసినటువంటి పనులు ఏమున్నాయి ఏంటి అవి చెప్పుకోవడం కన్నా కూడా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు, దుష్ట చతుష్టయము, 4వ పెళ్ళి, వెన్నుపోటు, విశ్వసనీయత, విలువ, వీటి గురించే మాట్లాడుతూ వచ్చారు ఆయన. ఎన్నికల ప్రచారం మొత్తం అదే చెప్పారు. కరెక్ట్గా అక్కడే బూమరాంగ్ అయింది జగన్మోహన్ రెడ్డికి. అలా కాకుండా ఆయన కనుక 5 సంవత్సరాలు 2019 నుంచి తాను ఏం చేయగలిగాడు, ఏం చేయలేకపోయాడు అని చెప్పి ప్రజల్ని ఇంకొకసారి నాకు అవకాశం ఉండి నేను మళ్ళీ సరైన పాలన చేస్తాను, ఇదిగో ఇది తప్పు అయిపోయింది, నేను ఇది చెప్పాను మీకు, అది చేయలేకపోయాను అని చెప్పినట్టయితే వేరే విధంగా ఉండేది. ఆయన నన్ను చూసి, నా పనులు చూసి మీరు ఓటేయండి అన్నాడు. ఆయన పనులు చూసే ఓటేశాడు జనాలు. ఆయన అదే కదా అడిగింది, నేను చేసిన సహాయం చూసి మీరు ఓటేయండి అన్నాడు. మంచి చేస్తే ఓటేయండి అన్నాడు. నేను సహాయం చేస్తే ఓటేయండి, ప్రతి ఇంటికి నేను సహాయం చేశాను అన్నాడు. సరే, ప్రజలు ఏమన్నారు, బాబు నువ్వు సహాయం చేయటం కాదు, మా డబ్బులతో నువ్వు 2019 నుంచి బాగా విలాసవంతమైన జీవితం గడిపావు, నీ డబ్బులు మాకేమి ఇవ్వలేదు, మేమే నీకు సహాయం చేసాము, నువ్వు మాకేం సహాయం చేయలేదని ఓట్ల రూపంలో బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. కానీ ఆయనకి ఇప్పటికీ అర్థం కావట్లా. అదే ఈగో. ఆ ఈగోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు.
ఆ ఇగో మీద దెబ్బ కొట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ వేదిక మీద నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, నడ్డా, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు అందరూ వచ్చినటువంటి వేదిక. కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేసినటువంటి వేదిక అది. కొన్ని లక్షల మంది టీవీల్లో చూసినటువంటి అది కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ పిలిస్తే మా బ్రదర్ వచ్చున్నాడు అని చెప్పి పిలిస్తే ఎక్కడా అని అంటూ పవన్ కళ్యాణ్తో పాటు నరేంద్ర మోడీ చిరంజీవి దగ్గరికి వచ్చాడు. చిరంజీవి దగ్గరికి వచ్చి చిరంజీవిని ఆప్యాయంగా కౌగిలించుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒకవైపు రైట్ సైడ్ చిరంజీవి, లెఫ్ట్ సైడ్ పవన్ కళ్యాణ్ పెట్టుకొని 2 చేతులు ఎత్తి వాళ్ళు భవిష్యత్తు రాజకీయ నాయకులు అనేటువంటి ఒక సంకేతం ఇచ్చాడు నరేంద్ర మోడీ. కరెక్ట్గా అక్కడే జగన్మోహన్ రెడ్డి ఈగో మీద దెబ్బ పడింది. కారణం ఏంటంటే తానొక్కడనే లీడరు, మిగతా వాళ్ళు కాదు అనేటువంటి భావనలో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ దృశ్యం చూసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, ప్రత్యామ్నాయంగా జనసేన ఎదుగుతుందా అనేటువంటి ఒక అనుమానం తలెత్తింది ఆయనకి. తలెత్తి ఉంటుంది, అవకాశం ఉంది. ఎందుకనంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఏమో జనసేనకి, కొంతమంది ఏమో బీజేపీకి, మరి కొంతమంది ఏమో కాంగ్రెస్కి, కొంతమంది టీడీపీకి వెళ్తూ ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఇప్పుడు తాజా న్యూస్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలన్నీ అన్నిటికీ తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు అనేటువంటి న్యూస్, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. కాబట్టి ఆ పార్టీలో ఎవరు ఉండటానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయడానికి సిద్ధపట్ల. ఆ క్రమంలోనే అత్యవసర మీటింగ్ ఎమ్మెల్సీలతో పెట్టుకొని ఆయన ఏమన్నాడు, నాలో శక్తి ఉంది, నాలో వయసు ఉంది, నాలో అప్పుడు నేను పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే ఎనర్జీ ఉందో అదే ఎనర్జీ ఉంది, నేను మళ్ళీ పాదయాత్ర చేసే అవకాశం ఉంది, నేను ప్రజల్లోకి వస్తాను అని చెప్పి చెబుతున్నాడు. అంటే కింద పడినా కానీ ఆయన మళ్ళీ పైకి లేవాలని ప్రయత్నం చేస్తున్నాను, మీరందరూ నాకు సహాయం చేయండి అని చెప్పి అభ్యర్థించేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఆ ఈగో దాని మీద అయితే దెబ్బ కొట్టాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అనుకోవచ్చు. పైగా ఆ దృశ్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడ్డుపెట్టుకొని 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ అండ చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోయారు. లాస్ట్కి చంద్రబాబు నాయుడిని జైలు పాలు చేసేంత వరకు వెళ్ళిపోయింది. అది నువ్వే కాదు, నరేంద్ర మోడీ దగ్గరికి నీకన్నా మేము దగ్గరగా ఉన్నాము అనేటువంటి సంకేతం ఆ ప్రమాణ స్వీకారం వేదిక మీద నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పించగలిగారు. అది చూసిన తర్వాత, ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆయనకి ఈగో హర్ట్ కావడంతో పాటు ఒక అలజడి అయితే ఖచ్చితంగా మొదలై ఉంటుంది. ఆ మొత్తం ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి మొత్తం ఎపిసోడ్ని చూస్తే నరేంద్ర మోడీ ఒక పక్క చిరంజీవిని, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ని పెట్టుకొని ఆయన ప్రజలకి చేతులెత్తి మేమంతా ఒకటే అనేటువంటి సంకేతం ఇచ్చారో ఆ సంకేతమే జగన్మోహన్ రెడ్డికి అలజడి రేకెత్తిస్తుంది, ఈగోని దెబ్బతీసింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు రాబోయేటువంటి రోజుల్లో జనసేనకు ఉండబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం లేదు అనేటువంటి ఒక రాజకీయ కోణాన్ని కూడా తీసుకోవచ్చు మనం. సో కాబట్టి రాజకీయపరమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ చాలా ఉండడానికి కారణం ఆ దృశ్యమే అని చెప్పి చెప్పచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఈగో మీద కరెక్ట్గా కొట్టాడని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.